నిర్మాణం అవుతుందంటే దాంట్లో ఒక ఇటుక మనలో పేర్చేటువంటి ఇటుక. ఆ రోజు రామ మందిర నిర్మాణం కోసం చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలు టాటా బిర్లా లాంటి వాళ్ళు చెప్పారు, మొత్తం మందిరం మేమే కట్టిస్తామండి, ఎన్ని కోట్ల ఖర్చు అయినా పర్వాలేదని చెప్పారు. కానీ ఆ ట్రస్ట్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే మనం తెలుసు హైదరాబాద్ లో బిర్లా టెంపుల్ ఉంటుంది. బిర్లా టెంపుల్ అంటే చాలా మంది ఏమనుకున్నా అందులో బిర్లా దేవుడు ఉంటారేమో అనుకున్నాను. కానీ అది బాలాజీ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది. కానీ బిర్లా కట్టించిండు, ఆ రోజుల్లో లక్షలు ఖర్చు పెట్టి కట్టింది కాబట్టి బిర్లా టెంపుల్ అంటున్నాడు. కానీ రామ మందిరం అలా కావాల్సిన అవసరం లేదని జరగకూడదు, ఇది ప్రతి హిందువులో నాది అనుకోవాలి కాబట్టి నిధి సేకరణ చేయడం జరిగింది. అందరం కూడా ఆ నిధి ఆధారంగా ఈరోజు రామ మందిరం కట్టబోతున్నారు. అనేక మంది కళలు ఈరోజు సాకారం అవుతున్నాయి. మనము ప్రత్యక్షంగా ఈ కాలంలో మన కళ్ళ ద్వారా మనం చూస్తున్నాం. మనమంతా కూడా ధన్యులం అని చెప్పేసి నేను భావిస్తున్నాం. రామ మందిరము అంత ఈజీగా మామూలుగా కట్టడం లేదండి. దాదాపు 20 మీటర్ల లోతుగా పునాదులు వేసిండ్రు. ఎంత లోపలికి తవ్వినా సరయూ నది నీళ్లు వస్తున్నాయి. ఎంత లోపలికి తవ్వితే కూడా 20 మీటర్ల లోపలికి తవ్వి పునాదులు వేసుకుంటా వచ్చిండ్రు. 1000 సంవత్సరాలు చెక్కు చెదన్నట్లుగా రామ మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి నది నదాల నుంచి నీళ్లు తీసుకొచ్చిండ్రు. ప్రపంచంలో ఉండే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మట్టిని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్టాపన చేసిరు. అంటే రామ మందిరం ప్రపంచంలో ఉన్న హిందువులది అనే భావన ప్రపంచంలో అందరికీ రావాలనేటువంటి ఆ ప్రయత్నం చేసిరు. వ్యాపారస్తుల సంఘం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మొన్న, మనం ఆశ్చర్యపోతాం. 50,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది దేశం మొత్తంలో కూడా కేవలం రామ మందిరం ఆధారంగా అని చెప్పింది. 50,000 కోట్ల వ్యాపారం అంటే మన మందిరాలన్నీ కూడా సామాజిక కేంద్రాలు. మందిరం ఆధారంగా బట్టల వ్యాపారం జరుగుతుంది, మందిరం ఆధారంగా పూజ సామాన్య వ్యాపారం జరుగుతుంది, మందిరం ఆధారంగా అనేక సామాగ్రిని అమ్ముతా ఉంటారు. ఇట్లా కోట్ల మంది బతుకుంటారు. కాబట్టి 50,000 కోట్ల అంటే దేశంలో అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. కాబట్టి సామాజిక కేంద్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు మన యొక్క గుడులు. కేవలం ఇక్కడనే కాదు, మన సీతామాత పుట్టినటువంటి మిథిలా నగరం ఏదైతే నేపాల్లో ఉందో, ఈరోజు నేపాల్లో ఉన్న ప్రభుత్వం కమ్యూనిస్ట్ ప్రభుత్వం, వాళ్ళు దేవుని నమ్మరు. కానీ ఈ రోజు శ్రీరాముడు మా అల్లుడు, మా వీళ్ళందరూ శ్రీరాముడు మా అల్లుడు, మా దేశానికి శ్రీరాముడు అల్లుడు. కాబట్టి రాముడికి మా యొక్క ఆడపడుచు తరపున అంటే మా ఇంటి తరపున పుట్టింటి తరపున సారే పంపిస్తామని చెప్పేసి 1100 ట్రక్కులలో, 1-2 రాదు, 1100 ట్రక్కులలో అనేక బహుమతులు వాళ్ళు పంపించారు. వెండి, బంగారము, బట్టలు, రకరకాల వంటకాలు వాళ్ళు పంపించారు. ఈరోజు తిరుపతి నుంచి నిన్న మన పేపర్లో చూసింటారు, లక్షల లడ్డూలు ప్రజలు